హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ వచ్చేసి ఉలవకట్టు. ఉలవకట్టు అంటే చాలామందికి తెలుసు, అచ్చంగా విలేజ్ రెసిపీ అన్నమాట. పూర్వం ఎక్కువగా ఇటువంటి ఉలవచారు ఉలవకట్టు ఎక్కువగా తినేవారు, అందుకే అంత ఆరోగ్యంగా ఉండేవారు. ఉలవచారు వేరే అండి, ఇది ఉలవకట్టు. ఇది ఉలవ పిండితో చేస్తారు. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం రండి. స్టవ్ ఆన్ చేసుకొని మందంగా ఉండే పెనం ఒకటి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు ఉలవలు వేసుకోవాలి. ఉలవల్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ మాత్రం లోలో పెట్టేసుకొని ఉలవల కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, చక్కగా వేగిపోయాయి. 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఉలవలు చిటపటలాడుతున్నాయి కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇవి పక్కన పెట్టేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఉలవల్ని అందులోకి వేసుకొని ఇప్పుడు మిక్సీ వేసుకోవాలి. మరీ ఎక్కువ మెత్తగా వేసుకోకూడదు, కొంచెం బరకగా వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా పొడి కొట్టుకుంటే సరిపోతుంది. మీరు ఎక్కువ క్వాంటిటీ కూడా కావాలంటే చేసుకోవచ్చు. ఉలవల్ని ఎక్కువ తీసుకొని వేయించుకొని పొడి చేసుకొని ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే ఒక 5 మంత్స్ దాకా స్టోర్ చేసుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు పొడిని తీసుకొని ఉలవకట్టు చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి పొడి చేసుకున్న పిండిని వేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిలోకి సాల్ట్, కొద్దిగా పసుపు, అలాగే మిర్చి పొడి వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా ఒకసారి మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. ఉలవలు తీసుకున్న కప్పుతో చింతపండు రసం 1 కప్పు వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా పిండి మొత్తం కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఇంకొక 2 కప్పులు వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసాక మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని చూడండి, ఈ విధంగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక చిన్న రోల్ ఒకటి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి చిన్న ఉల్లిపాయలు ఉంటాయి కదా, అవి తీసుకుంటున్నా నేను. ఈ ఉల్లిపాయలు వేస్తే ఉలవకట్టుకు మంచి టేస్ట్ వస్తుంది. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకుంటే పెద్ద ఉల్లిపాయలు అయినా సరే వేసుకోవచ్చు. ఇలా ఉల్లిపాయలు 1/2 కప్పు తీసుకున్నాను. ఈ ఉల్లిపాయలను ఒక్కొక్కటి వేసుకొని ఇలా కచ్చా పచ్చాగా దంచుకోవాలి. ఒకసారి దంచుకుంటే సరిపోతుంది. ఇలా దంచుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. ఇలా దంచుకొని వేసుకోవడం వల్ల బాగుంటుంది. లేకుంటే అలాగే అయినా వేసుకోవచ్చు, సన్నగా కట్ చేసుకొని అయినా వేసుకోవచ్చు. నేనైతే ఇలా వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇది కూడా పక్కన పెట్టేసుకుందాం. అలాగే పచ్చిమిర్చిని కూడా దంచుకోవాలి. నేను ఉలవకట్టు చేయడానికి మట్టి పాత్రను యూస్ చేస్తున్నాను. మట్టి పాత్ర పెట్టుకున్నాక కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, అలాగే మినప్పప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దినుసులు ఫ్రై అయ్యాయి కదా, ఇందులోకి ఒక 2-3 ఎండుమిర్చి వేసుకోవాలి. అలాగే కరివేపాకు కొద్దిగా వేసుకోవాలి. కరివేపాకును ఫ్రై చేసుకున్నాక దంచి పెట్టుకున్న ఉల్లిపాయ ఒకటి వేసేసుకోవాలి. ఉల్లిపాయను బాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఉల్లిపాయ మొత్తం బాగా చక్కగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి కలిపి పెట్టుకున్న ఉలవ పిండిని వేసేసుకోవాలి. ఇలా ఒకసారి మిక్స్ చేసుకొని చూసుకొని మళ్ళీ కొద్దిగా వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక 2 కప్పుల దాకా నీళ్లు పడతాయి. నీళ్లు వేసేసుకొని బాగా ఉడికించుకోవాలి. ఒక 5 మినిట్స్ దాకా ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఉడికించుకుందాం. చూడండి, మధ్య మధ్యలో ఒకసారి ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండండి, లేకుంటే అడుగు అంటుకుపోతుంది. 5 మినిట్స్ తర్వాత చూడండి, చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులోకి సాల్ట్ కొద్దిగా వేసుకోవాలి. ముందు కొంచెం వేసుకున్నాం కదా, ఒకసారి చెక్ చేసుకొని మళ్ళీ కొద్దిగా వేసుకోవాలి.
ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. చివర్లో కొద్దిగా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుందాం. అంతేనండి, టేస్టీ ఉలవకట్టు రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా బాగుంటుంది. తెలిసిన వాళ్ళు మళ్ళీ చేయండి, తెలియని వాళ్ళు నేర్చుకొని మరీ చేయండి, అంత బాగుంటుంది. ఉలవలు ఆరోగ్యానికి చాలా మంచిదండి. తప్పకుండా మీరు ట్రై చేస్తారు కదా. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.